స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. సో అక్కడ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రైల్వే పోలీస్ తలపెట్టిరు. అయితే ఇక్కడ వర్షం కారణంగా అది ఎంత మరమ్మతు చేయాలన్నా చాలా వరకు మెటీరియల్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ బేసిక్లీ వేసినట్టుగా అక్కడ వాటర్ ఫ్లోకి ఆపే మనుగడ లేదు అక్కడ. సో అక్కడ ఎక్కడికక్కడ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి రైల్వే అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లాంటి మరమ్మతు పనులు స్టార్ట్ అయ్యాయి? మేడం, నిన్న మాత్రం నేను ఈవినింగ్ వెళ్ళాము. రెస్క్యూ టీమ్స్ వాళ్ళంతా వచ్చారు, ఇంజనీర్లు కూడా, రైల్వే ఇంజనీర్లు వచ్చారు. నిన్న సాయంత్రం నుంచి నిన్న అక్కడనే ఉన్నాం, మేము నైట్ కూడా అక్కడనే ఉన్నాం. నిన్న అక్కడ 2 జేసీ, ఒక ప్రోగ్లీన్, ఒక జేసీ తీసుకుపోయినాము. ఆ ఇంజనీర్లు నెక్స్ట్ సిబ్బంది తీసుకొని పోయినాము. రాత్రి అంతా అక్కడనే ఉన్నాము. అక్కడ వేసిన కొద్ది మట్టి వర్షం పడితే జారిపోతూ ఉన్నది, సహకరిస్తలేదు, అక్కడ వాటర్ వస్తున్నది. కాబట్టి అక్కడ ఉన్న మెటీరియల్ తాత్కాలికంగా మరమ్మతు చేస్తున్నాము. ఒకవేళ రేపటి వరకే వర్షం ఇంకా తగ్గితే రేపు కంప్లీట్గా అయిపోతుంది వర్క్ అని చెప్పారు. రైల్వే అధికారులకు అడిగాము. ఈ రోజు మాత్రం ఇప్పుడు మా తెలంగాణ రైల్వే ఐజీ రమేష్ నాయుడు గారు సార్ వచ్చారు. మరియు తెలంగాణ ఎస్పీ రైల్వే గారు చందనాజిత్ మేడం గారు కూడా వచ్చారు అక్కడికి స్పాట్ విజిట్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వర్షాల కారణంగా కావచ్చు, మరి లేబర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి? ఇక్కడ నుంచి మేడం నిజామాబాద్ నుంచి మనకి ఇక్కడ కామారెడ్డి వరకు, నెక్స్ట్ తిప్పాపూర్ మన రైల్వే స్టేషన్ ఉంది కదా, తాత్కాలిక రైల్వే స్టేషన్, అక్కడ దాకా ఇవి వస్తున్నాయి. మెటీరియల్ అన్ని తీసుకుపోతున్నాము. లేబర్ కానీ అక్కడ రైల్వే స్టేషన్ లో తాత్కాలికంగా సిల్వర్ ఇచ్చినాము. ఆ లేబర్ తీసుకుపోయి నెక్స్ట్ అక్కడ వాళ్ళకి డబ్బాలో కూడా గూడ్స్ ట్రైన్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో కూడా సిల్వర్ ఇచ్చినాము. అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నాం మేము. అక్కడ వర్క్ నడుస్తున్నది. ఒకవేళ వర్షం కింద తగ్గితే మాత్రం రేపటి వరకు కంప్లీట్ కావచ్చు. రైల్వే అధికారులు మళ్ళీ యథావిధిగా ట్రైన్లు తిరిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం టైం పడుతుంది మేడం. రేపు తెలియదు, వర్షం 3 రోజులు అని చెప్తున్నారు, 3 days అని చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు ఇట్లా ఇలాగనే పడితే మాత్రం కష్టం మేడం. ఒకవేళ తగ్గితే మాత్రం వెంటనే దాన్ని చేసేందుకు రెడీ ఉన్నారు అధికారులు, రైల్వే ఇంజనీర్లు కానీ, మొత్తం స్టాఫ్ కానీ, టోటల్ పై అధికారులు కూడా అక్కడనే ఉండి పర్యవేక్షణ చేస్తున్నాం. మేము కూడా అక్కడనే ఉంటున్నాం, మా సిబ్బంది కూడా అక్కడనే ఉంటున్నాము. వారికి ఆదేశించడం జరిగింది. అక్కడ పబ్లిక్కు ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళను బయటకు సాధ్యమైనంత వరకు ఈ వర్షంలో బాగా పడడం వల్ల బయటకు వెళ్ళకండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే కొట్టకపోతున్నారు, చేస్తున్నారు అని ట్రాక్లు కూడా ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళడం కూడా స్లోగా వెళ్ళాలని చెప్తున్నాము. ముందు కూడా స్లో పోతే సౌండ్ వస్తుంటుంది, అది రైల్వే ఇంజన్ కాబట్టి దానికి ఏమైనా ఉంటే ముందు జాగ్రత్తగా దిగి గార్డ్స్ పోయి చెక్ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నాం. పరికరాలన్నీ ఆ గూడ్స్ ట్రైన్ తీసుకెళ్తున్నాం అక్కడ. అయితే ఇప్పుడు మనకి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి, స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి, డైలీ ట్రైన్, ఎక్స్ప్రెస్లు కావచ్చు, ఆర్డినరీలు కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు. సో మరి వీటి తరలింపు మళ్లింపు ఎలా ఉంది? క్యాన్సల్ అయ్యి వెయిటింగ్ చేస్తున్నారు, వెయిటింగ్ మళ్ళిస్తున్నారు. ఇప్పుడు మొత్తం 3 ఎక్స్ప్రెస్లు ఉంటుండే, ఇవన్నీ తక్కువని 12 రోజుల ట్రైన్లు నడుస్తుంది. వాటిని మేము ఆల్రెడీ రైల్వే వాళ్ళకు వేసేసాం. మన రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పేసి మైక్లో అలర్ట్ చేసి ఇక్కడ నడుస్తలేవు వర్షం కారణంగా, మీరు బస్సులో వెళ్ళి వేరే నిజామాబాద్ అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. మేము కూడా వచ్చిన పబ్లిక్కు రైల్వే స్టేషన్లో మా సిబ్బందితో మేము కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీరు ఇక్కడ ఉంటే మాత్రం వేస్ట్ అవుతుంది, మీరు ఇక్కడ ట్రైన్ సౌకర్యం లేదు, ఇక్కడ తెగిపోయినాయి, మొత్తం ట్రాక్ అని కొట్టుకపోయింది, భారీ వర్షాలకు మీద పైన చెరువులు తెగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళకి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పోతే ఇక్కడ నిజామాబాద్ వెళ్ళాలంటే, బొంబాయి పోవాలంటే అక్కడ నుంచి మీరు నిజామాబాద్ ఉండి అక్కడ పోయి తెలుసుకుని స్టేషన్ మాస్టర్ వరకు, ఇటు పోవాలంటే హైదరాబాద్ తర్వాత అక్కడ నుంచి మీరు ఎక్కడ మళ్ళీ పోవాలనుకుంటే కూడా అటెండ్ నుంచి పోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కన్వీనియన్స్ లేదని పబ్లిక్ మేము, మా సిబ్బంది, నేను అవేర్నెస్ చేస్తున్నాం కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఉండి కూడా మేడం. అయితే ఇప్పుడు ఏదైనా ట్రైన్ మరి ట్రాక్ వరకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా ఈ లైన్ లో? అలాంటిది ఏం లేదు మేడం. మేము ముందుగానే పసిగట్టేసి వాళ్ళకు ముందే ఇంటిమేషన్ స్టేషన్ మాస్టర్ పంపించాము. అది అక్కడనే హైదరాబాద్ ఆపేసాము. ఇక్కడ మధ్యలో మాత్రం ఇక్కడ నిజామాబాద్ ఆపేసాము. మధ్యలో ఏం రాలేదు మేడం. ట్రైన్ కూడా ఏమి రిటర్న్ ముందు జాగ్రత్తగానే మేము చర్యలు తీసుకున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల అక్కడి హైదరాబాద్ ఆపేసాం, వెళ్ళకుండా ఇక్కడ నిజామాబాద్ని అటే ఆపేసాము. నిజామాబాద్ మధ్యలో ఎలాంటి ట్రైన్ కానీ ఎలాంటిది ఏమీ ప్రాబ్లం కాలేదు. మేము
ఆగిపోలేవు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇగో ఇది పరిస్థితి. అయితే సాధ్యమైనంత వరకు వాతావరణం సహకరిస్తే రేపు సాయంత్రం లోపు లేదా ఎల్లుండి నుంచి యథావిధిగా ట్రైన్లు నడవచ్చు అంటున్నారు. ఇంజనీర్లు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, అంత ఎక్విప్మెంట్తో సహా రెడీగా ఉన్నాము. సో వర్షం వెలిస్తే మన పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇమీడియట్గా తొందరగా యాక్షన్ తీసుకొని మేము యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ని రీకన్స్ట్రక్ట్ చేసే పునరుద్ధరించే పనిలో ఉన్నాము అని చెప్తున్నారు. సో వర్షం మనకి ఒక పూట గడువు ఇచ్చినా మళ్ళీ ట్రైన్లు ట్రాక్ ఎక్కే సిచ్యువేషన్ మనకు ఉంటుంది.